दासर तेजश्री मैडम पुरुषोत्तम दासर पूर्ण मैडम अप टू एसटी भारत सार టు చరణ్ సింగ్ సార్ భార్గవ్ మేడం సార్ వాళ్ళకి ఒకసారి గట్టిగా బిగ్గరగా వచ్చేస్తాను. లీడర్స్ మేము కూడా ఈ బిజినెస్కి రాకముందుకు ఒక ప్రైవేట్ పాల కంపెనీలో పనిచేసేవాడిని. నేను మిల్క్ డైరీలో పనిచేస్తున్నప్పుడు సార్ చెప్పింది కదా, కరోనా సిచ్యువేషన్లో నేను వచ్చినైతే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఈ బిజినెస్ ప్యాషనేట్గా చేసుకోవడం జరుగుతుంది. కరోనా టైంలో నాకు ఫస్ట్ వేవ్లో ఆగస్టు 18వ తారీఖు 2020లో కరోనా అటాక్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వేవ్లోనే దానికి ట్రీట్మెంట్ కూడా తెలియక చాలా ఇబ్బంది పడుతున్న ప్రాసెస్లో నేను హాస్పిటల్ అయి 3 నెలలు ఇంట్లో ఉంటే నాకు జీతం ఏమి ఇవ్వలే, ₹1 ఒక పాల ప్యాకెట్ కూడా ఇవ్వలే మా కంపెనీ నుంచి. కానీ అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాణాలతో అయితే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా చేయాలి అనే తపన ఉంది, కానీ చేస్తుంటే బాడీ సహకరిస్తలేదు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్న ప్రాసెస్లో మా ఫ్రెండ్ నేను నాగర్పల్లిలో జాబ్ చేస్తుంటే అక్కడి నుంచి హైదరాబాద్ పోయినా. ఎందుకంటే నాగర్పల్లిలో చేసే జాబ్లో జీతం ఎంత వస్తుందంటే 14,000 వచ్చేది. 14,000 వస్తుంది. 2 పిల్లలు, మా అమ్మ, నేను, మా భార్య, నాకు 3 చెల్లెళ్ళు. వీటన్నిటికీ నేనే వెళ్ళదీయాలి. సరిపోతుందా జీతం? సరిపోవట్లేదు. అందుకోసమని నేను అంతకుముందుకు ఏం చేసిన అంటే వ్యవసాయం పార్ట్ టైంగా మళ్ళీ వ్యవసాయం కౌలు తీసుకొని వ్యవసాయం కూడా చేసేది. ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు అటు వ్యవసాయం పని చేసేది, ఇది చేసేది. ఈ కరోనా వచ్చిన తర్వాత బాడీ వీక్ అయిపోయి 2 పనులు చేయలేకపోతున్నా. చేయాలని ఉంది, కానీ వ్యవసాయం చేస్తే మళ్ళీ 10 రోజులు జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రాసెస్లో నేను అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిన ప్రాసెస్లో మా గ్రేట్ అప్లైన్ బాలకృష్ణ సార్ భాగ్యం మేడం 3 నెలలు తిప్పల పెట్టంగా నేను ఈ అవకాశం తీసుకొని ఈ బిజినెస్లోకి వచ్చిన. అక్కడి నుంచి నేను ముగ్గులకుంట మీటింగ్కి వెళ్ళిన ఒక రోజు అక్కడ చరణ్ సింగ్ సార్ ఒకటే మాట చెప్పారు, మా సిస్టర్కి అంటే ఇట్లా యాక్సిడెంట్ అయింది అనేది ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనకి ఈరోజు సార్ చెప్పింది కదా, అదే క్లారిటీ తీసుకున్నాను నేను. అది క్లారిటీ తీసుకొని ఇక్కడ నేను లేకున్నా, ఎందుకంటే అంతకుముందు మా నాన్న చనిపోతే మా ఇన్కమ్ 0 అయిపోయి రోడ్డు మీద పడ్డాం. మళ్ళీ నేను లేకుంటే ఏమవుతుందో అన్న టెన్షన్ ఉండే నాకు. అటువంటి సిచ్యువేషన్లో నాకు సార్ చెప్పిన మాట అర్థమై ఈ బిజినెస్లో ప్యాషనేట్గా బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చాలా మంచి సక్సెస్ ఉంది. నేను హైయెస్ట్ ఇన్కమ్ 1,70,000 ఇన్కమ్ తీసుకున్నా. 2 ఫారెన్ ట్రిప్స్ మేడం చెప్పింది కదా. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు.